హాయ్ అందరికీ. ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ చేయాలి అనుకుంటే సూజీ రవ్వతో గులాబ్ జామున్ రెసిపీ ట్రై చేయండి. జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. స్పెషల్ అకేషన్స్కి కూడా సూపర్ రెసిపీ అని చెప్పచ్చు. చాలా తేలిగ్గా కూడా అయిపోతుందండి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసేసుకొని అరకప్పు దాకా సూజీ రవ్వ వేసుకోండి, అంటే బొంబాయి రవ్వ. వీటిని 2 నుంచి 3 నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చి పాలను 1 కప్ దాకా దీంట్లోకి వేసుకొని ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ ఈ సూజీ రవ్వని సాఫ్ట్గా ఉడికించేసుకోండి. సూజీ రవ్వ అనేది మనకి ఈ విధంగా సాఫ్ట్గా తయారవుతుందండి. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ టైంలో మనం దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. ఈ మిశ్రమాన్నంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు పాకాన్ని రెడీ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని వేరొక మందపాటి కడాయిలో 1 కప్ పంచదార, 1 కప్ వాటర్ని వేసుకొని పంచదార కరిగి రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు 1 పావు టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బొంబాయి రవ్వ అనేది పూర్తిగా చల్లారిపోవాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉండాలి. దీంట్లోనే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ కానీ, ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్లో మైదాని కూడా యూస్ చేసుకోవచ్చు. దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ అంతా యాలకుల పొడి వేసేసుకొని ఈ మిశ్రమాన్నంతా కూడా సాఫ్ట్ ముద్దలా చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా పాలను జీలకరించుకుంటూ ఇలా ముద్దలా చేసుకోండి. తర్వాత వీటిని మనం చిన్న చిన్న బాల్స్లా కానీ లేదంటే అప్పాల షేప్లో కానీ చేసుకోవచ్చు. కానీ మనం ఇలా చేసుకునేటప్పుడు అంచు అనేది విరగకుండా జాగ్రత్తగా చూసుకోండి. చూడండి పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. వీటిని మనం ఈ విధంగా షేప్ ఇచ్చేసేసి చక్కగా దీంట్లో పెట్టేసుకోండి. అలాగే ఉన్న పిండంతా కూడా ఈ విధంగా చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకోండి. ఆయిల్ అనేది మీడియం హీట్ అయ్యాక వీటిని మనం జాగ్రత్తగా 1 బై 1 వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వేయంగానే కదపకూడదండి. 2 నుంచి 3 నిమిషాల పాటు వదిలేసి తర్వాత అటు ఇటు కలుపుకోండి. చూడండి ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేసాక ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకొని గోరువెచ్చగా ఉన్న ఈ పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆల్రెడీ మనం ముందే పాకం రెడీ చేసుకున్నాం కదా. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఉన్న వాటినన్నిటినీ కూడా ఈ విధంగానే చేసి పెట్టేసుకోవాలి. అన్నిటినీ ఈ పాకంలోకి వేసేసుకొని ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కకు వదిలేసేయండి. అలా చేస్తే పాకం అంతా కూడా ఈ గులాబ్ జామున్కి పట్టి టేస్టీగా ఉంటుందండి. ఒక అరగంట అయ్యాక ఈ విధంగా ఉంటుంది. దీనిపైన గార్నిష్ కోసం జీడిపప్పు పులుకులు వేసేసుకొని వీటిని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ బొంబాయి రవ్వతో చేసుకునే ఈ గులాబ్ జామున్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.